మూవీస్ చూపించే లీగల్ యాంగిల్ ఎంతవరకు కరెక్ట్గా చూపిస్తారు? కొంతవరకు అని చెప్పొచ్చు. ఈ సెక్షన్ 9 అంటే ఏంటి అండ్ ఏం వస్తుంది, ఇది ఏంటి? డివోర్స్ అండ్ కస్టడీ రెండు సెపరేట్ పిటిషన్ గా ఫైల్ అవుతాయా? ఇఫ్ దేర్ ఇస్ తప్పడ్ మూవీ, నాకు ఆ స్లాప్ ఏదైతే ఉందో అది తాప్సీ పన్నుని కొట్టడం, ఒక ఉమెన్ ని కొట్టడం కాకుండా ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ స్లాప్ ఆన్ ద సొసైటీస్ ఫేస్. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. Hi, welcome to yet another episode of Family Law Podcast with me Nivedita and lawyer Kavya. Hi Kavya. Hello. How has this week been for you? Since we entered June, schools have started. So how has this week been? Courts have started. Yeah, నేనైతే స్కూల్ అని చెప్తా. Civil and high courts have started. Yeah, schools as well. So little hectic. మనం అంత ముందర కలిసిన దాని మీద ఇప్పుడు కొంచెం hectic. So today I thought మనం డివోర్స్ లా మీద మాట్లాడాం, లివ్ ఇన్ రిలేషన్షిప్ కొత్త లా విచ్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ ఉత్తరాఖండ్ గురించి మాట్లాడాం కాబట్టి ఐ హ్యాడ్ అ వెరీ డిఫరెంట్ అప్రోచ్ వెన్ యూర్ టాకింగ్ విత్ మై అదర్ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళకు they liked our podcast. They felt it is informative and quite knowledgeable చూస్తుంటే. So I think that's cheers nice. to you. Cheers. ఈ మధ్య చాలా మంది గూగుల్ యూజ్ చేసి వి కాల్ దెమ్ గూగుల్ డాక్టర్స్. వెన్ దే గో టు డాక్టర్స్ అన్ని గూగుల్ రీసెర్చ్ చేసి ఆ జబ్బులు ఈ జబ్బులు, ఈ పెయిన్, మోకాలు నొప్పి ఇలాంటివన్నీ కనుక్కొని చదివి డాక్టర్ దగ్గర వెళ్తారు. వెళ్ళి నాకు ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పడం జరుగుతున్నాయి. అలాగే మీ ప్రొఫెషన్లో కూడా కేసెస్ వచ్చేటప్పుడు నా కేస్కి ఇలాంటివి పాయింట్స్ పెట్టండి, ఇలాంటివి పాయింట్స్ పెడితే నాకు హెల్ప్ అవుతుంది, గూగుల్లో సెర్చ్ చేసి అలాంటి వాళ్ళు వస్తారా మీ దగ్గర? యా, వస్తారండి. గూగుల్లో చూసి, అంటే ఈ కేసుకి వెళ్ళాలి కదా, ఇది ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది కదా, వీ విల్ గో విత్ దిస్ అప్రోచ్. అంటే దే యాక్ట్ యాజ్ హాఫ్ లాయర్స్ అనమాట విత్ దట్ మినిమల్ నాలెడ్జ్. అండ్ ఇన్ ద సేమ్ వే మూవీస్ చూసి, లా రిలేటెడ్ మూవీ వస్తుంది, కొన్నిసార్లు కోర్ట్ ట్రయల్స్ అన్ని మూవీలో వస్తుంది కాబట్టి అది చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలానే ఉంటుంది అనుకుని, అలా జరిగింది కదండి దాంట్లో, సో మన కేసు సిమిలర్ కదా, సో కెన్ వి ఎక్స్పెక్ట్ ద సేమ్ జడ్జ్మెంట్, లేకపోతే ఇలానే ఉంటుందా ప్రొసీజర్, కెన్ వి గో ఫర్ దీస్ ఎలిగేషన్స్, ఈ గ్రౌండ్స్ తీసుకుందామా, అలా. సో మూవీ కూడా చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? ఎస్, ఇట్ రిఫ్లెక్ట్స్ లైఫ్ కదా మూవీ కూడా. సో అట్ ద సేమ్ టైం అందరూ చూస్తారు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఇలా ఉంటుంది అని. బట్ మై క్వశ్చన్ ఆల్సో విచ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ ఇస్, మూవీస్ చూపించే లీగల్ యాంగిల్ ఎంతవరకు కరెక్ట్గా చూపిస్తారు? కొంతవరకు అని చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్, కొన్ని మూవీస్ లో బాగా ప్రొజెక్ట్ చేస్తారు, కొన్నిట్లో ఎస్పెషల్లీ బయోపిక్ రిలేటెడ్ మూవీస్ ఉంటాయి కదా, దాంట్లో కొంచెం రియలిస్టిక్, లైక్ జై భీమ్, ఇంకోటి సెక్షన్ మీద కొన్ని మూవీస్ వచ్చాయి, రేప్ వాటి మీద కొన్ని వచ్చిన మూవీస్, కొంచెం రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, ఎలానే లాయర్స్ అప్రోచ్ దాంట్లో అది కొంచెం రియలిస్టిక్ గానే ఉంటుంది. హౌ లాయర్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తారు. టు అన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ రియలిస్టిక్ ఇన్ ఫ్యూ మూవీస్, కానీ ఓవరాల్ గా చూస్తే కొంచెం ఎగ్జాజరేట్ చేసి, గ్లామరైజ్ చేసి, అది ఎంటర్టైన్ చేయాలి కదా, ఎంటర్టైన్ చేయడానికి. అండ్ మూవీస్ లో కొంచెం ఆ లాయర్ టోన్ గానీ, ద వే జడ్జ్ తో మాట్లాడటము, అది వాళ్ళ పర్సనల్ దాని కింద తీసుకుని అగ్రెసివ్ అయిపోవడము, సో ఒక సోషల్ యాక్టివిస్ట్ లానో అట్లా చేయడము, అలాంటివి జరగవు. అండ్ మాకు క్లయింట్ వచ్చినా కూడా వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తాము, లీగల్ రెమెడీస్ చెప్తాము, దిస్ ఇస్ ద బెస్ట్ లీగల్ రీకోర్స్ అని. బట్ వీ విల్ లీవ్ ఇట్ టు దెమ్, దే హ్యావ్ ఎ లైఫ్, దే హ్యావ్ ఎ ఫ్యామిలీ, దే విల్ డిసైడ్. అంత ఇంటర్ఫియరెన్స్ చూపిస్తారు కదా మూవీస్ లో, ఏదో వీళ్ళే ఇన్ఫ్లుయెన్స్, ఇంటర్ఫియరెన్స్ అంత చెయ్యము. లైక్ మా లిమిటేషన్ లో వీ విల్ వర్క్, వీ విల్ సజెస్ట్, వీల్ డూ. అంత డ్రామాటిక్ గా కోర్ట్ సీన్స్ ఉండవు. అండ్ ఆ టోన్ వింటే మీరు కొన్ని మూవీస్ లో, ఎస్పెషల్లీ 90s వాటికి వెళ్తే నివేదిత, అరుసుకోవడము, లేకపోతే ఫైల్ విసిరి కొట్టడము, ఇంత కోపంగా అపోనెంట్ ని చూడడము, లేకపోతే వాళ్ళ కౌన్సిల్ ని చూడడము, అలాంటివి అయితే జరగవు. Okay, so last episode we spoke about divorce under Hindu law. So అలాంటి ఒక ఫిలిం విచ్ ఈ మధ్య మనం కూడా చూసాము కలిసి, థప్పడ్ అని హిందీలో వచ్చింది, అనుభవ్ సిన్హా డైరెక్ట్ చేసిన ఫిల్మ్.
So just one slap then. Just a slap? पर नहीं मार सकता. So this movie is based on slap. అంటే చాలా మంది దాన్ని ఇట్స్ ఆఫ్టర్ ఆల్ వన్ స్లాప్ అని కూడా కొందరు రివ్యూస్ అలా రాశారు. ఇలాంటివి కేసెస్ మీ దగ్గర వచ్చాయా? ఇలాంటివి కేసెస్ వస్తుంటాయి వేర్ స్లాప్ ఈజ్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ అబ్యూస్, కొట్టడం అది, అలాంటివి వస్తుంటాయి. బట్ వన్ స్లాప్ అలా కాదు. అట్లా చిన్న చూపు చూడడం కూడా కరెక్ట్ కాదు, బికాజ్ దానికి చాలా స్టోరీ ఉంటుంది. దట్ స్లాప్ విచ్ హ్యాస్ హ్యాపెండ్ యూజువల్లీ, నాట్ అబౌట్ ద మూవీ, యూజువల్లీ ఏంటంటే వాళ్ళకి అంత ముందల చాలా ఇంజస్టిస్ జరిగి, లేకపోతే వాళ్ళు అడ్జస్ట్ అవుతా ఉంచి చాలా వాటిలో హస్బెండ్ కోసము, లేకపోతే వైస్ వర్సా వైఫ్ కోసం హస్బెండ్ అట్లా కాంప్రమైజ్ అవుతా వచ్చి లాస్ట్ ఆ స్లాప్ పడినప్పుడు దే విల్ రియలైజ్, అదొక ట్రిగర్ లాగా, పాస్ట్ లో నేను ఇంత సాక్రిఫైస్ చేశాను కదా, నా కెరియర్ ని పక్కన పెట్టాను, లేకపోతే నా లైఫ్ ఇలా ఉండేది, నేను అబ్రాడ్ లో సెటిల్ అవుదాం అనుకున్నా కానీ తనకి ఇక్కడ కెరియర్ ఉందని నేను ఆగిపోయాను, లేకపోతే వాట్ ఎవర్ ద సాక్రిఫైసెస్ చేసినవి వాళ్ళకి గుర్తొస్తుంది. సో అది ఒక ట్రిగర్ పాయింట్ అండ్ లాస్ట్ స్ట్రా, ఇంతకు మించి తీసుకోలేము, నేను థ్రెష్ హోల్డ్కి వచ్చేసాను అన్న పాయింట్లో వచ్చిన వాళ్ళు ఉంటారు అబ్యూస్కి గురయ్యి. అండ్ లేకపోతే ఇప్పుడు చూస్తున్న క్లయింట్స్లో కొంతమంది ఏం చేస్తారంటే టాక్సిక్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి, ఇప్పుడు హస్బెండ్సే ఉన్నారనుకోండి, తిట్టడము, మీదకి వచ్చి కొడతారేమోనని చెయ్యి ఎత్తడము, కొట్టరు కానీ ఆ ఫియర్ అనేది వచ్చేస్తుంది కదా వైఫ్లో. ఆమె ఐఎమ్ నాట్ ఈక్వల్ కాదా, నేను ఈయన చెప్పినట్టు విన్నై వరకేనా నాకు రెస్పెక్ట్, అంటే పే చెక్ ఎవరు తెస్తున్నారు ఇంటికి అదేనా, నేను ఇంత పని చేస్తున్నా, హౌస్ వైఫ్ అనుకోండి, ఇంత పని చేస్తున్నా, మై హోల్ లైఫ్ రివాల్వ్స్ అరౌండ్ హిమ్, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడము, ఇల్లు చక్కదిద్దడము, ఇదంతా ఐఎమ్ గివింగ్ హిమ్ దట్ కంఫర్ట్ జోన్. కానీ నా దగ్గరికి వచ్చి ఇట్లా చెయ్యెత్తుతాం, ఇలా చేస్తున్నాడు, ఇంటిమిడేట్ చేస్తున్నాడు, నన్ను ఈక్వల్ గా చూడట్లేదు అన్న దాని మీద ఫీల్ అయ్యి వచ్చే క్లయింట్స్ ఉంటారు, ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఈక్వాలిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ సి ఇప్పుడు ఈ తప్పడ్ మూవీలో అంటే ఇట్ షోస్ వెరీ క్లియర్ ఫ్రమ్ ద బిగినింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. బట్ అవర్ ఇండియన్ సొసైటీ ఎలా ఉంది అంటే ఒక ఫస్ట్ అబ్యూస్ ఆర్ ఫిజికల్ ఆర్ వర్బల్ అబ్యూస్ అయినా ఓకే మేబీ ఇట్ మైట్ ఇంప్రూవ్ అని దే ట్రై టు లివ్ ఇన్ దట్ రిలేషన్షిప్. అంటే సొసైటల్ ప్రెషర్ ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రెషర్, పిల్లల ప్రెషర్ ఉండొచ్చు, ఆర్ ఈవెన్ ఇఫ్ దట్ కపుల్ వితౌట్ చిల్డ్రన్ మేబీ మారుతాడేమో, మేబీ బై మిస్టేక్ చేసాడేమో, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటివి జరిగిన తర్వాత ఆఫ్టర్ సర్టన్ టైమ్ దే రియలైజ్ అండ్ దట్స్ వెన్ దే కమ్ టు యూ. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ కౌన్సిలింగ్ దట్ యూ డూ for those women who come to you, and do they also want to keep it secret? యా, మోస్ట్ ఆఫ్ దెమ్ కాన్ఫిడెన్షియల్ గా ఉంచడానికే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే దే డోంట్ వాంట్ టు రీవీల్. ఇప్పుడు మనం కొన్ని సెలబ్రిటీస్ కేసెస్ అవి చేసినా వాళ్ళకి దానివల్ల ఇట్లా ఎఫెక్ట్ ఇఫ్ దట్ కమ్స్ అవుట్ అని చెప్పి, సో దే వాంటెడ్ ర్యాప్డ్. అఫ్ కోర్స్ ఇంకా డివర్స్ అయి సపరేట్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆస్తి బయటకు వస్తాయి, బట్ స్టిల్ మా సైడ్ నుంచి అయితే వీ విల్ అష్యూర్ దట్ ఫస్ట్ అసలు ఏమేమైంది అన్నది వీ విల్ నోట్ డౌన్. వాళ్ళు ఒక్క ఇన్సిడెంట్ మీదనే వస్తారు ఇలా జరిగిందనే ఆ అగ్రెషన్లో, బట్ ఏవేవి పాయింట్స్ దీనికి తోడ్పడినాయి, అసలు ఏమేమి ఉన్నాయి అన్నీ రాసుకుని లైక్ మై జూనియర్ రాసుకుంటే దెన్ వీ విల్ నో వాట్ ఈస్ ద రియల్ కాజ్ అని చెప్పి, దాని మీద వాట్ దే వాంట్, వాళ్ళు ఏం రిలీఫ్ కోరుకుంటున్నారు అన్న దాని మీద వీ విల్ వర్క్అవుట్. మా పర్సనల్ బయాస్ అది ఎక్కువ రోల్ ప్లే చేయదు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారు. బట్ యూజువల్లీ వీల్ టెల్ దెమ్ అవతల వాళ్ళ అప్రోచ్ బాగుండి వాళ్ళ తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పి సరిదిద్దుకుంటాము అని చెప్పినప్పుడు వీ విల్ టెల్ దెమ్ గివ్ అన్ అదర్ ఛాన్స్. ఓకే, బట్ యూజువల్లీ వచ్చిన ఉమెన్ కానీ మెన్ కానీ కొన్ని ఛాన్సెస్ ఇచ్చిన వాళ్ళే ఉంటారు, తక్కువ మంది ఆ కోపంలో ఒక దాంట్లో తక్కువ మంది. యూజువల్లీ కొన్ని ఛాన్సెస్ ఇచ్చి అవి వర్కౌట్ అవ్వక మళ్ళీ అదే సిచ్యువేషన్ వస్తుంది, అవతల వాళ్ళు మారడం లేదు, కూర్చొని డిస్కషన్స్ జరిగి ఉంటాయి అండ్ దే వుడెంట్ హావ్ సాల్వ్ ద ప్రాబ్లమ్. yes, ఫస్ట్ మన దాంట్లో లాయర్ దగ్గరికి వెళ్ళారు కదా, ఫస్ట్ ఫ్యామిలీలోనే రిజాల్వ్ చేద్దాము అన్నదానికే ట్రై చేస్తారు. అది ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా అనివ్వండి, లేకపోతే మదర్ దట్ గర్ల్స్ మదర్ వాళ్ళ ఇంట్లోనే ఏం చేయొచ్చు అనేది చూస్తారు. అది అవ్వనప్పుడు దెన్ దే విల్ అప్రోచ్ దెమ్. సో కమింగ్ బ్యాక్ టు
తప్పడ్ మూవీ గురించి మాట్లాడుతుంటే తాప్సీ పన్ను ఎవరైతే హీరోయిన్గా ఇందులో నటించారో తను లాయర్ని ఫస్ట్ టైం కలిసేటప్పుడు సెక్షన్ 9 గురించి మాట్లాడతారు. ఈ సెక్షన్ 9 అంటే ఏంటి అండ్ ఏం వస్తుంది, ఇది ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఇట్? సెక్షన్ 9 అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. ఆ మూవీలో యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ తనకి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ గురించి వాళ్ళ హస్బెండ్ వేశాడు, సో కోర్టుకి హాజరు అవ్వాలని చెప్పి వస్తుంది. విత్ దోస్ పేపర్స్ సమన్స్ తీసుకుని తను లాయర్ దగ్గరికి వెళ్తుంది. सेक्शन 9 रेस्टिट्यूशन ऑफ कॉन्जुगल राइट्स, ये लीगल नोटिस है आपको घर वापस ले जाने के लिए. मुझे नहीं जाना. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే కలిసి ఉండాలని హస్బెండ్ కోరుకోవడం ఈ విషయంలో. అండ్ అది వైఫ్ కూడా ఒకవేళ హస్బెండ్ వెళ్ళిపోతే కలిసి ఉండాలి, సేవ్ మ్యారేజ్ చేయాలి అంటే షీ కెన్ గో ఫర్ దట్. ఓకే, అంటే సెక్షన్ 9 కింద ఇట్ కెన్ బి దట్ వన్ పార్ట్నర్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంటిన్యూయింగ్ ద మ్యారేజ్. ఇస్ దట్ వాట్ ఇట్ ఇస్? ఓకే, అంటే ఇన్ కంటిన్యూయింగ్ ద మ్యారేజ్ అంటే ఒకళ్ళు వెళ్ళిపోయారు, దే వాంట్ దెమ్ బ్యాక్. ఓకే, టు రీస్టోర్ ద కాంజుగల్ రైట్స్. ఓకే, సో దట్ ఈస్ సెక్షన్ 9. yes. ఓకే, సో ఈ మూవీలో బాగానే డిపిక్ట్ చేశారా? అర్థమయ్యేలాగా కరెక్ట్ గానే డిపిక్షన్ ఉందా దీని గురించి? ఎస్. ఓకే, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ లో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ కౌన్సిలింగ్ అనమాట. ఇంకొకళ్ళని పిలిచి వీళ్ళకి మ్యారేజ్ సేవ్ చేసుకోవాలని ఉంది అని చెప్పి అసలు ఇష్యూ ఏంటి వాళ్ళిద్దరి మధ్య, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూ ఏంటి అని చెప్పి ఏమన్నా కౌన్సిలింగ్ వల్ల హెల్ప్ అవుతుందా. కొన్నిసార్లు ఏంటంటే అవతల వాళ్ళ యాంగిల్ వీళ్ళు చూడలేకపోతారు. మనకున్న వీఆర్ ఆల్ హ్యూమన్ కాబట్టి చూడలేకపోతారు. అవతల వాళ్ళు నిజంగానే బాధపడుతున్నారేమో వాళ్ళు తప్పు చేసిన, సో వీళ్ళు గ్రహించలేకపోతారు. లేకపోతే బిహైండ్ ద సీన్ ఏదో సీన్ జరిగి ఉండొచ్చు, వాళ్ళ మదర్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అతను అలా మాట్లాడి ఉండొచ్చు, ఆమె అలా మాట్లాడి ఉండొచ్చు. అందువల్ల వీళ్ళు వెంటనే ఈ డెసిషన్ తీసుకోకుండా కొంచెం కౌన్సిలింగ్ అది ఇచ్చి కలిసి ఉండడానికి, మ్యారేజ్ని నిలబెట్టడానికి చూస్తారు. ఓకే, సో ఈ మూవీలో దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంట్రాక్షన్ లాయర్ అండ్ క్లయింట్ మధ్య, బోత్ అంటే తాప్సీ పన్ను ఉండని ఆర్ ద హీరో ఆల్సో వాళ్ళ లాయర్తో ఇంట్రాక్షన్ చాలా వరకు సీన్స్ ఉన్నాయి. ఎక్కడ వరకు లీగల్ యాంగిల్లో కరెక్ట్గా రిప్రజెంట్ చేశారు ఈ మూవీలో? ఆ పాయింట్స్ వాళ్ళు మాట్లాడింది కరెక్ట్గానే ఉన్నాయా? లీగల్ యాంగిల్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఆ లాయర్ ఎవరైతే ఉన్నారో తాప్సీ అప్రోచ్ అయినప్పుడు ఇంకేముంది స్టోరీ అని అడుగుతుంది అపార్ట్ ఫ్రమ్ ద స్లాప్. ఐ థింక్ యూజువలీ వీడు ఇంకేమైంది తెలుసుకోవడానికి చూస్తాము మ్యారేజ్ బ్రేక్ చేయాలంటే, బికాజ్ మాకు రేపు కోర్టులో కూడా దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ అస్ టు ప్రిపేర్ ద పిటిషన్, స్పీడ్ అప్ ద ప్రాసెస్ దాని గురించి. అండ్ ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ గురించి చెప్తారు. మెయింటెనెన్స్ వేద్దాము, నువ్వు హౌస్ వైఫ్గా ఉన్నావు కాబట్టి యూ కాంట్రిబ్యూటెడ్ టు హిస్ గ్రోత్ ఇప్పుడు దాకా. ఈ మూవీలో కూడా అలాగే చూపిస్తారు. అవును, మూవీలో కాంట్రిబ్యూట్ చేస్తుంది, దో నాట్ డైరెక్ట్లీ. But taking care of everything else, where he doesn't have to put his attention at all to. సో అలా తన్ని కూడా టేక్ కేర్ చేస్తుంది కాబట్టి దాని గురించి మెయింటెనెన్స్ కి వెళ్ళాలి అని చెప్పి. డిజర్వింగ్ కేసెస్ లో నాకు తప్పేముంది అనిపిస్తుంది. దట్ ఆల్సో వి సజెస్ట్. ఒక హౌస్ వైఫ్ ఉన్నారు, మళ్ళీ వాళ్ళ దగ్గర సేవింగ్స్ లేవు, ఏమి లేవు, మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాలి. తప్పు ఆ అబ్బాయిదే, చిన్నదా పెద్దదా దట్ వీ విల్ లీవ్ ఇట్. ఆమె థ్రెష్ హోల్డ్ వేరియస్ ఫ్యాక్టర్స్ కాబట్టి. సో ఖచ్చితంగా మేము మెయింటెనెన్స్ తీసుకోండి, మీరు సస్టైన్ అవ్వాలి కదా అని చెప్పి చెప్తాము. దట్ ఈస్ ఆల్సో రియలిస్టిక్ ఓన్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే కోర్టులో వెళ్ళాక కొంచెం మెస్సీ అవుతుంది. ఎందుకంటే కోర్టులో అని కాదు, మీరే చూడండి, ఒకళ్ళని దాటి ఒకటి మాట వెళ్తే మెస్సీ అవుతుంది. ఆన్ అబౌట్ దట్ ఇట్స్ కాల్డ్ ఎ లీగల్ బ్యాటిల్ కదా. అటు నుంచి ఇటు నుంచి వీళ్ళ రిలీఫ్ కోసం నేను అమ్మాయి సైడ్ ఉంటే ఐ విల్ పుట్ ఇన్ మై బెస్ట్ ఎఫర్ట్స్, అటు సైడ్ వాళ్ళు కూడా అదే చేస్తారు. సో ఇదంతా కాకుండా దే విల్ సే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ చేద్దాము ఇద్దరికి పీస్ఫుల్ గానే. దట్ యూజువల్లీ ఇన్ మ్యాట్రిమోనియల్ కేసెస్ విల్ డూ దట్. ఎందుకు కోర్టు దాకా, అవుట్ ఆఫ్ కోర్టే అయితే ఏదన్నా ఒక అండర్స్టాండింగ్ వస్తే మ్యూచువల్ కన్సెంట్ ఫైల్ చేయొచ్చు, తొందరగా కేసు అయిపోతుంది, డివర్స్ వస్తుంది. అలానే క్లయింట్స్ విల్ ఆల్సో హ్యావ్ దట్ పీస్, నా కేసు నడుస్తుంది అని చెప్పి ఆ స్ట్రెస్ లేకుండా అదే సజెస్ట్ చేస్తాము. మ్యూచువల్ కన్సెంట్లో అపార్ట్ ఫ్రమ్ డివర్స్ ఏంటంటే చైల్డ్ కస్టడీవి, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు, జాయింట్ కస్టడీనా లేకపోతే ఎలా, ఒక షెడ్యూల్ అన్నీ రాసుకోవచ్చు. అలానే ఆస్తు పంపకాలు కానీ లేకపోతే ఇన్కమ్, మెయింటెనెన్స్ అన్నీ రాసుకుని దానికి. ఇప్పుడు డివోర్స్ కేసెస్ లో డివోర్స్ అండ్ కస్టడీ రెండు
separate పిటిషన్గా ఫైల్ అవుతాయా ఆర్ డస్ ఇట్ కమ్, హౌ డస్ ఇట్ వర్క్? ఇఫ్ దెర్ ఇస్ ఎ డిస్ప్యూట్ ఎలిమెంట్, ఒకళ్ళనొకళ్ళు అగ్రీ చేయట్లేదు కొన్ని టర్మ్స్ మీద అంటే డెఫినెట్ గా దే విల్ గో లైక్ చైల్డ్ కస్టడీ కేసుకి వెళ్తారు, నాకు చైల్డ్ కస్టడీ కావాలి అనేసి, అండ్ అలానే డివర్స్ కి వెళ్తారు. దో ద అదర్ పర్సన్ వాంట్స్ టు కంటిన్యూ ద మ్యారేజ్, నాకు ఇంకా చాలు ఫర్ వాట్ ఎవర్ గ్రౌండ్స్ వెళ్తారు. అలా కాకుండా మ్యూచువల్ కన్సెంట్ లో అయితే ఎట్ వన్స్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లో మిగతావన్నీ వాళ్ళవి ఏవైతే ఉన్నాయో వాళ్ళ కండిషన్స్ టర్మ్స్ వీళ్ళిద్దరు ఒప్పుకున్నాయి అవి రాసుకుని ముందరికి వెళ్ళొచ్చు. సో అమాంగ్ ద కేసెస్ దట్ యూ హ్యావ్ హ్యాండిల్డ్, కెన్ యూ గివ్ us some examples, లైక్ సపరేట్గా ఫైల్ అయిన కేసెస్ ఉండొచ్చు ఆర్ మ్యూచువల్గా ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన కేసెస్ ఉండొచ్చు, అలాంటివి ఏదైనా షేర్ ఎనీ ఆఫ్ యువర్ కేసెస్? ఎనీ ఆఫ్ మై కేసెస్ విత్ రిలేషన్ టు కైండ్ ఆఫ్ తప్పడ్ దాంట్లోనా. ఒక కేసు అయితే ఇలానే జరిగింది. ఆ అమ్మాయి అబ్రాడ్ నుంచి వచ్చేసింది, ఇలా తను కొట్టాడు, సరిగ్గా చూసుకోవట్లేదు, న్యూ ప్లేస్ కదా, ఆమెకి అడ్జస్ట్ అవడానికి అసలు టైం ఇవ్వట్లేదు. అండ్ అతనికి ట్రెక్కింగ్ ఇష్టం, దీనికి ఇష్టం లేకపోయినా ఫోర్స్ చేయడం, అలా ఆమెకి చాలా ఏంటంటే అసలు నేను ఒక పర్సన్ నన్ను గుర్తించడం లేదు. అండ్ ఇదే చెప్తున్నాడు, నేను కష్టపడుతున్నా కదా మన కోసం అని చెప్పి, బట్ నాకు ఏ రకంగా మనీ వైజ్ కాదు ఎఫర్ట్ కనిపించట్లేదు. అండ్ ఒక్కసారి ఇట్లా మీ దగ్గర ఆడము కొట్టడం టైప్ లో దాకా వస్తే ఆమె షీ రిటర్న్ టు ఇండియా అన్నమాట. సో తర్వాత దట్ వే వి ప్రొసీడెడ్. వాళ్ళ సో వాట్ వర్ ద పాయింట్స్ ఫర్ డివోర్స్ ఇందులో ఈ కేసులో? ఓకే, లైక్ మేబీ హీ వాస్ ఫోర్సింగ్ హర్ టు accompany into party or whatever which she didn't enjoy. So was that the main thing in this case? Main thing ante it is day to day. The abuse is every day. Abuse in the sense attack on self respect అని చెప్పొచ్చు. It's not physical but ప్రాధాన్యత verbal abuse. అంటే verbal abuse ఎక్కువనా ఫిజికల్ గా? verbal abuse, అభిప్రాయాలను గౌరవించకపోవడము, అంటే ఈవెన్ ఇన్ స్మాల్ థింగ్స్. ఇప్పుడు నాకు ఒకటి తినాలనుంది, మీకు ఒకటి తినాలనుంది, ఒకసారి ఓకే మనం ఓకే నీ ఇష్టమైన తిందాం, బట్ ఎవ్రీ టైం మేకింగ్ ఇట్ ఎ నార్మ్, ఇంక ఇదే నా ఇష్టమైన ఇష్టం అన్నట్టు అలాంటివి చేసి రుద్దడము లాంటివి అన్యాక్సెప్టబుల్ కదా. సో టు అన్ ఎక్స్టెంట్ ఎనీబడి కెన్ టేక్ ఇట్. మేము అడ్వైజ్ చేస్తాం, కొత్త జంట సర్దుకోవాలి అది దాటి ఇంకా అవతల సఫకేటెడ్ ఫీల్ అవుతున్నప్పుడు, దే ఫీల్ లైక్ నేనేమన్నా టాయా వీళ్ళు చెప్పింది చేయడానికి అన్నప్పుడు, దెన్ ఐ థింక్ దట్ మ్యారేజ్ హ్యాస్ కంప్లీటెడ్ ద ఫేజ్ అండ్ డివర్స్ అయితేనే బెటర్ ఇద్దరు. సో కావ్య, దెర్ ఆర్ 3 options suggested by the lawyer to తాప్సీ పన్ను. అది ఎక్కడి వరకు కరెక్ట్గా తను సజెస్ట్ చేశారు? అండ్ హౌ డూ యూ లుక్ ఎట్ ఇట్, తను సజెస్ట్ చేసిన 3 options? ఎస్, ఫస్ట్ ఆప్షన్ గో బ్యాక్ హోమ్. ఎందుకంటే దట్ లాయర్ ఫెల్ట్ మిగతా అన్ని బానే ఉన్నాయి కదా, సో ఈ ఇన్సిడెంట్ వల్ల వద్దు, గో బ్యాక్ హోమ్ అన్నట్టు. సెకండ్ ది జుడిషియల్ సపరేషన్. దీంట్లో ఏంటంటే యువర్ మ్యారేజ్ విల్ బి ఇంటాక్ట్ లీగల్ గా, యుల్ స్టిల్ బి మ్యారీడ్ యాజ్ ఎ కపుల్, వైఫ్ అండ్ హస్బెండ్, కానీ సపరేట్ గా ఉంటారు అనేసి, నాట్ కోహాబిటింగ్ టుగెదర్. అండ్ థర్డ్ ది డివోర్స్. యా, ఐ థింక్ ఇట్ ఈస్ యాక్యురేట్. చాలా వరకు లాయర్స్ ఏదైనా సజెషన్ ఇచ్చేటప్పుడు క్లయింట్స్కి ఒక్కొక్కసారి ఇలా ఫీలింగ్ వస్తుంది కదా, మీరేమైనా వాళ్ళ అపోనెంట్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా, వాళ్ళతో కలిసిపోయారా, లేకపోతే మీరు యాజ్ అ లాయర్ వాళ్ళ లాయర్ మీరు ఇద్దరు డిస్కషన్ చేసుకొని ఏదైనా పాయింట్స్ సజెస్ట్ చేస్తున్నారు, అలాంటివి ఏమైనా జరిగాయా మీకు? వెరీ రేర్. అంటే సజెస్ట్ చేస్తున్నప్పుడు అది అవ్వదు, బికాస్ ఏ సజెషన్ చేసినా లీగల్ గా ఎందుకు వయబుల్, బెటర్ రిజల్ట్ ఎందుకు వస్తుంది అన్నది చెప్తాము. బట్ కోర్టులో ఉన్నప్పుడు జనరల్ గా మనకు ఆపోజిట్ కౌన్సిల్ తెలిసి ఉంటారు, బికాస్ వీఆర్ ఆఫ్ ద సేమ్ ఫ్రెటర్నిటీ. వేరే లాయర్ తెలుసున్నప్పుడు వి జస్ట్ హాయ్ హలో చెప్తాం అంతే, నథింగ్ పర్సనల్, దట్ ఈస్ మినిమం కర్టసీ. అండ్ మా కేస్ మేము క్లయింట్ వద్దు అంటే డిస్కస్ చెయ్యం, దట్ మైట్ బి ఫర్ కాంప్రమైజ్ ఆర్ సమ్ పాయింట్స్, వీ విల్ కీప్ ఇట్ సీక్రెటివ్ ఓన్లీ, ఎందుకంటే క్లయింట్ గురించి కదా మనం వెళ్ళేది. కానీ ఏంటంటే ఈ ఇంటరాక్షన్ లో దే మైట్ ఫీల్ కి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, మన కేసు గురించి మాట్లాడుకుంటున్నారేమో, చెప్పకుండా చెప్పుకుంటున్నారేమో, వాళ్ళు కలిసిపోయారేమో, వేరే వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టు చేస్తుందేమో అన్నవి కొన్నిసార్లు జరుగుతాయి, కమ్ అప్ వాళ్ళకి అది అనిపిస్తుంది.
లేకపోతే ఏదన్నా సజెషన్ పాయింట్ బ్లాంక్ కొన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చినప్పుడు ఇది వాళ్ళకి ఎక్కువ ఫేవర్ అవుతుందా ఈ డెసిషన్ అలా ఆలోచిస్తారు. బేసిక్ గా చాలా స్ట్రెస్ లో ఉంటారు కాబట్టి కొన్నిసార్లు అలా ఆలోచిస్తుంటారు. ఎస్పెషల్లీ ఈ ఇంటరాక్షన్ ఇన్ ద కోర్ట్ వల్ల అలాంటి ఇంప్రెషన్ కొన్నిసార్లు జరుగుతుంది. ఓకే, యుఎస్లో చాలా వరకు స్టడీస్ దే హ్యావ్ బీన్ పబ్లిష్డ్ లైక్ జడ్జ్ ది ప్రెజుడిస్ అనొచ్చు. అక్కడ చాలా రేసిజం కూడా ఎక్కువ కాబట్టి అంటే ఆర్ సోషల్ బ్యాక్గ్రౌండ్ని బట్టి వీళ్ళు ఇలాంటివి సోషల్ స్టేటస్ నుంచి వస్తున్నారు కాబట్టి ఇలాంటివి వీళ్ళు చెయ్యరు, ఆర్ దే మే నాట్ డూ దిస్ కైండ్ ఆఫ్ క్రైమ్స్, ఆర్ దే వుడెంట్ హ్యావ్ రేస్ దేర్ వాయిస్, ఇలాంటివి ఇట్స్ అ ప్రెజుడిస్. సో ఇక్కడ కూడా బికాస్ ఆర్ దేర్ ఎనీ కేసెస్ బికాస్ ఆఫ్ ప్రెజుడిస్ అప్రోచ్ ఆఫ్ అ జడ్జ్ జరిగాయా? నాట్ ఓన్లీ వాట్ యూ హ్యావ్ హ్యాండిల్డ్ ఇస్ వాట్ నాట్ ఐమ్ ఆస్కింగ్, జనరల్గా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా కేసులు చెప్పడానికి? అంటే ప్రిజుడిస్ ఆఫ్ ద జడ్జ్ ఆర్ జడ్జ్ బయాస్డ్ గా ఉండటం కన్నా కొన్ని కేసెస్ లో ఏంటంటే దే హ్యావ్ టు యూజ్ దేర్ ఓన్ డిస్క్రిషన్. ఇప్పుడు మనకి ఇన్ని కేసెస్ వస్తున్నాయి అంటే లాస్ట్ టైం ఉత్తరాఖండ్ది కొన్ని కాంట్రవర్షియల్ వస్తున్నాయి అంటే దాంట్లో ఏంటంటే జడ్జెస్ డిస్క్రిషన్ ఉంటుంది. దాంట్లో వన్ కేస్ ఐ కెన్ రిమెంబర్ ఇస్ వేర్ ద వైఫ్ సెడ్ నేను ఇన్లాస్ తో సపరేట్ గానే ఉండాలి అని చెప్పి, న్యూక్లియర్ ఫ్యామిలీగా జాయింట్ గానే ఉండాలి, ఇన్లాస్ తో నాకు ఏదో ప్రాబ్లం ఉంది లేను అని చెప్పింది తను పాయింట్ బ్లాంక్. దేర్ ఆర్ నో సఫిషియంట్ రీజన్స్ చెప్పినప్పుడు హస్బెండ్ అది క్రూయల్టీ కింద ఫైల్ చేశాడు విత్ దట్ రీజన్ in the ground of cruelty అన్నమాట హిందూ లా ప్రకారమే. అండ్ జడ్జ్ ఆల్సో ఫెల్ట్ వెస్టర్న్ థాట్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, లేకపోతే మనది జాయింట్ ఫ్యామిలీ సిస్టమే కదా, నుంచే కదా మనం అందరం వచ్చింది అని చెప్పి. అండ్ దట్ డివోర్స్ హ్యాస్ బిన్ గ్రాంటెడ్. సో అలా జడ్జెస్ డిస్క్రిషన్ అప్పుడప్పుడు ఫ్యామిలీ కేసెస్ లో కానివ్వండి, సివిల్ లో కానివ్వండి యూజ్ చేయాల్సి వస్తుంది. నాట్ దట్ దే ఆర్ బయాస్డ్, బట్ ఇంకా వాళ్ళ ఆలోచన అప్పుడు వాళ్ళు మిగతా ఫ్యాక్టర్స్ చూసి ఏమనుకున్నారు అని చెప్పి. ఈ జడ్జ్మెంట్ విచ్ ఐ టోల్డ్ యూ, దీన్ని చాలా మంది యాక్టివిస్ట్ తప్పుపట్టారు. ఎందుకంటే మనము అభ్యుదయం వెనకాల వెళ్తున్నాం, ఇట్ ఈస్ నాట్ ప్రోగ్రెసివ్ అని చెప్పి అనుకున్న వాళ్ళు ఉన్నారు. అలానే లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉత్తరాఖండ్ లో ఇట్లా రిజిస్టర్ చెయ్యాలి అంటే ఎందుకు చెయ్యాలి అని చెప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో కొన్నిసార్లు ఏంటంటే అది సొసైటీకి ఎంతమంది సమాజంలో నచ్చుతుంది నచ్చదు అని మనము చెప్పలేకపోతాం అనమాట. దెన్ వీ మైట్ ఫీల్ జడ్జెస్ బీయింగ్ బయాస్డ్. బట్ నా రీసెంట్ గా ఒక జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే మదర్ అండ్ ఇట్స్ అబౌట్ చైల్డ్ కస్టడీ. సో ఫాదర్ చైల్డ్ కావాలి అని కోరుకుంటున్నాడు యాజ్ ప్రైమరీ కస్టోడియన్. మదర్ దగ్గర ఉండటం కరెక్ట్ కాదు, ఆమె క్యారెక్టర్ ఇస్ టెయింటెడ్, మంచావిడ కాదు, ఆమెకి వేరే వేరే అలవాట్లు ఉన్నాయి. సో చైల్డ్ అక్కడ గ్రో అవ్వకూడదు ఎన్వైరన్మెంట్ లో. నేను పెంచుకోగలుగుతా, నేను ఫినాన్షియల్ గా కూడా సపోర్ట్ చేసుకోగలుగుతా, బట్ యాజ్ ఎ పర్సన్ క్యారెక్టర్ వైజ్ కూడా మా మదర్ కూడా ఉన్నారు చూసుకుంటారు. అట్లా వేరియస్ రీజన్స్ ఇచ్చారనమాట. దానికి అది చెప్పడానికి అతను ఏమంటున్నాడంటే మిడ్ నైట్ కాల్స్ మాట్లాడుతుంది టు షో ప్రూఫ్. మిడ్ నైట్ కాల్స్ మాట్లాడుతుంది ఆవిడ అని చెప్పి హీ టోల్డ్ ఇట్ ఇన్ ద కోర్ట్. వాళ్ళ కొడుకుతో కూడా చెప్పి ఇచ్చాడు. అది నిజమే అయి ఉండొచ్చు, బట్ ద వే ఇట్ ఇస్ పోర్ట్రేట్ చెప్తున్నా. అప్పుడు జడ్జ్ అందనమాట, అయితే మిడ్ నైట్ కాల్స్ మాట్లాడితే ఇస్ ఇట్ ఇంప్లైడ్ దట్ ఇట్స్ ఎ బాయ్ ఫ్రెండ్ అనో అఫేర్ అనో, ఇస్ ఇట్ ఇంప్లైడ్ అని చెప్పి. సో దట్ వే వీ కెన్ హౌ ద జడ్జెస్ టేకింగ్ ఇట్ అన్న యాంగిల్ బట్టి కొన్ని కేసెస్ ఉంటాయి. That's very interesting. Now there is this going on, ఇండియనైజ్ చేయాలి జ్యుడిషియరీని అని చెప్పి. అంటే మోర్ ట్రెడిషనల్ వాల్యూస్, కస్టమరీ లాస్, వీటన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు బట్ దట్ విల్ బికమ్ అ ప్రాబ్లం కదా అలా చూస్తే. సో ఇండియనైజ్ చేయడం అంటే వాట్ డస్ దట్ మీన్? ఇండియనైజ్ అంటే ఎక్కువ కొన్ని మనవి కూడా కన్సిడర్ చేసి ట్రెడిషనల్ వాల్యూస్ అలా ఉంటే బ్రిటిష్ నుంచి వస్తున్నది కాకుండా మిగతావి మనం ఇప్పుడున్న పరిస్థితులు, మోడర్న్ కాన్సెప్ట్స్ యాజ్ వెల్ యాజ్ మనకున్న వాల్యూ సిస్టమ్, వాటిని కూడా ముందరికి తీసుకెళ్లే విధంగా ఉండాలి. అండ్ లాంగ్వేజ్ ఒకటి, హైకోర్టులో సుప్రీం కోర్టులో ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్, అట్లా కాకుండా
లోకల్ లాంగ్వేజ్ హైకోర్టు ఉంది అనుకోండి, దానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చి దాంట్లో కూడా దట్ విల్ బి గుడ్ బికాస్ ఎందుకంటే కొందరు మంచి లాయర్స్ ఉంటారు, వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోవచ్చు, సో అలాంటి వాళ్ళకి కూడా దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ అన్నమాట. సో అలాంటి వాటి కోసం కూడా చూస్తున్నారు, రివైవింగ్ ఇట్. సో యాజ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇవాల్వింగ్, యాజ్ వీ కెన్ సీ, టు బి అప్డేటెడ్, లెట్ ఇట్ బి టెక్నాలజీ ఏదన్నా, ద సేమ్ వే జుడిషియరీ ఇస్ ఆల్సో ఇవాల్వింగ్. జడ్జెస్ డిస్క్రిషన్ వాళ్ళు ఏ యాంగిల్స్ లో చూస్తున్నారు, ఎవ్రీథింగ్ ఇస్ మూవింగ్ ఫార్వర్డ్. లాస్ట్ ఎపిసోడ్ లో మనము డివోర్స్ అండర్ హిందూ లా గురించి మాట్లాడాం కదా, అందులో ఒక కమెంట్ వచ్చింది విచ్ దే వాంటెడ్ అస్ టు టాక్. అండ్ ఇప్పుడు ఎలాగైనా తప్పటి గురించి మాట్లాడుతున్నాం అండ్ డివోర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అండ్ తాప్సీ ఇందులో ఒక హౌస్ వైఫ్గా పోర్ట్రే చేశారు కాబట్టి, క్వశ్చన్ ఏంటంటే రైట్స్ ఆఫ్ అ హౌస్ వైఫ్ టు గెట్ మెయింటెనెన్స్ ఇన్ కేస్ ఆఫ్ డివోర్స్, కెన్ యూ ఎక్స్పాండ్ దీని గురించి? ఒక హౌస్ వైఫ్గా ఉంటే ఏం రైట్స్ వస్తుంది? ఒక హౌస్ వైఫ్ గా ఉంటే ఫస్ట్లీ షీ వోంట్ బి ఏబుల్ టు సస్టైన్. ఇప్పుడు మ్యారేజ్ నుంచి బయటకు వచ్చాక అప్పుడు దాకా హస్బెండ్ అన్ని చూసుకుంటున్నాడు కాబట్టి, లెట్ ఇట్ బి గ్రోసరీస్, లెట్ ఇట్ బి మనీ టువర్డ్స్ ఇట్ అవ్వడానికి తనే స్పెండ్ చేస్తున్నాడు కాబట్టి షీ విల్ నాట్ హ్యావ్ ఎనీ మనీ ఇన్ హ్యాండ్. సో దట్ ఈస్ వన్ రీజన్. తర్వాత అండ్ అలానే టెన్యూర్ ఆఫ్ ద మ్యారేజ్ కూడా కన్సిడర్ చేస్తారు. జస్ట్ 1 month అయింది మ్యారేజ్, నీకు గొడవలై బయటకు వచ్చేసేసావు, దెన్ యూ కెనాట్ క్లెయిమ్ కి నాకు ఇంత మెయింటెనెన్స్ రావాలి అది. సో టెన్యూర్ ఆఫ్ ద మ్యారేజ్, కిడ్స్ ఉన్నారా లేదా, అలానే ఎస్పెషల్లీ వాళ్ళు ఫ్యామిలీ ఎఫ్లూయెంటా, ఫినాన్షియల్ స్టేటస్ ఆఫ్ ద ఫ్యామిలీ కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు. ఇప్పుడు ఒక మెయింటెనెన్స్ కేసు ఏదో అనుకోండి వచ్చినప్పుడు, హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు స్పెండింగ్ అది ఈక్వల్ ఫుటేజ్ లో ఉంటది, దే లైఫ్ స్టైల్ ఈక్వల్ ఫుటేజ్ లో ఉంటది. సో ఇప్పుడు సంబడి ఫ్రమ్ ఎఫ్లూయెంట్ ఫ్యామిలీ వచ్చారు అండ్ ద హస్బెండ్ స్టేట్స్ ఒక కౌంటర్ లో గానీ దేంట్లో గానీ నెలకి 10,000 సరిపోతుంది కదా ఇల్లు రెంట్ కి తీసుకోవడానికి అన్నాడు అనుకోండి. రెంట్కి వస్తే ఇల్లులు 10,000 కి, బట్ వాట్ స్టేటస్ లో ఆవిడ ఉంది ఇప్పుడు దాకా, అలాంటివన్నీ కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు. హోప్ అట్లీస్ట్ ఒక్క పర్సన్ కైనా ఇది కొంచెమైనా యూనో దిల్ గెట్ అ రే ఆఫ్ హోప్, ఆర్ వాళ్ళకి ఉన్న డౌట్స్ ని కొంచెం క్లియర్ చేయాలంటే ఒక లాయర్ని కలిసే ముందు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా. ఈ ఎపిసోడ్ ద్వారా ఐ హోప్ అట్లీస్ట్ ఒక పర్సన్ కైనా హెల్ప్ అవుతుంది అని. అండ్ ఓవరాల్ వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వాస్, తప్పడ్ మూవీ గురించి వాట్ ఈస్ యువర్ ఓవరాల్ లైక్ టేక్ ఆన్ దిస్ ఫిల్మ్? తప్పడ్ మూవీ నాకు ఆ స్లాప్ ఏదైతే ఉందో అది తాప్సీ పన్నుని కొట్టడం, ఒక ఉమెన్ ని కొట్టడం కాకుండా, ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ స్లాప్ ఆన్ ద సొసైటీస్ ఫేస్. ఏంటంటే మనం టెక్నాలజికల్ గా పెరుగుతున్నాం, అన్ని రంగాల్లో ముందరికెళ్తున్నాం, వీఆర్ గోయింగ్ టు ద మూన్ అండ్ బ్యాక్ అంటున్నారు, బట్ అట్లీస్ట్ జెండర్ వైజ్ బయాస్ లేకుండా ట్రీట్ చేసుకునేటట్టు ఉండాలి. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ మెన్ హియర్, ఎందుకంటే ఉమెన్ కూడా మీరు ఆ మూవీ ఇఫ్ యు సీ దట్ మూవీ ఏముంటుంది, జనరేషనల్ వైజ్ మదర్ కూడా మూవ్ ఆన్, అవును ఒక చెంపదెబ్బకి అన్నట్టు చూస్తున్నారు. జనరేషన్ వైజ్ కూడా ఇప్పుడు ఉమెన్ కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ సొసైటీ, నోబడీ విల్ కమ్ అండ్ ప్రొటెక్ట్ యూ. మీలో అది ఉండాలి, నాకు నా హస్బెండ్ వాల్యూ ఇవ్వాలి, నేను ఈక్వల్ అని మీకు కూడా లేకపోతే సమ్టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ యూజువల్లీ నేను చూసిన దాంట్లో ఉమెన్ కూడా ఒక బెంచ్ ఉందనుకోండి, కార్నర్ దాకా వేరే వాళ్ళు జరుపుతుంటే హస్బెండ్ కోసం ఫ్యామిలీ కోసం జరిగి లాస్ట్ లో పడిపోయే ముందల లీగల్ హెల్ప్ నేను ఇంకా చేయలేను అనడము, అది బర్స్ట్ అవుట్ అయినట్టే కదా. బర్స్ట్ అవుట్ అవుతారు. డోంట్ డూ దట్. మీకు ఒక అభిప్రాయం ఉన్నప్పుడు స్వేచ్ఛగా చెప్పండి. ఇప్పుడు తప్పడ్ ఇస్ లైక్ సొసైటీ షుడ్ చేంజ్. ఇట్లా కొట్టడం ఓకే కాదు, ఒక్క చెంపదెబ్బి అనుకోవడం ఓకే కాదు, ఎవరికి ఆ రైట్ లేదు అని చెప్పినప్పుడు ఉమెన్ కూడా అది ఫీల్ అవ్వాలి. వీఆర్ ఆల్సో ఈక్వల్ పార్ట్ కాబట్టి ఒట్టి మెన్ ఏదో చేయాలని కాకుండా ఉమెన్ కూడా ముందరికి రావాలి. అండ్ తాప్సీ పన్నులాగా ముందలకు వచ్చి ఇట్లా అన్ఫేర్ ట్రీట్మెంట్ ఇన్ మ్యారేజ్ వల్ల నేను ఇంకా కంటిన్యూ అవ్వలేను అని చెప్పిన వాళ్ళకి లీగల్ ప్రొటెక్షన్ ఖచ్చితంగా లభిస్తుంది. బట్ వన్ థింగ్ టు all women here is, if you are strong and you know the reason why you are breaking this marriage or moving out, then legally we will keep you well equipped. True. But meere strong ga lekunda lekapothe ila cheyala ala cheyala అని చెప్పి ఒక సొసైటల్ ప్రెషర్ లో పడి ప్రెషర్ ఫీల్ అయ్యి మీరు ఇబ్బందులు పడి అలా కాకుండా, ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్, yes, legal protection is available.
అండ్ దీనికి కొన్నిసార్లు అంటారు చాలా అబ్యూజ్ అయితేనే డివర్స్ ఇస్తుంది కోర్ట్, ఏంటి బాగా దెబ్బలు తగిలేదో ఫిలిం లాగా ఇట్లా బ్లడ్ కారుతుంది అట్లా ఏదన్నా డ్రామాటిక్ గా అయితేనే ఇస్తుందని. దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్ వేర్ యు ఆర్ ఫీలింగ్ అటాక్ ఆన్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. మిమ్మల్ని ఈక్వల్ ఫుట్టింగ్ లో చూడట్లేదు, మిమ్మల్ని అటాక్ చేస్తున్నారు, ఒక ఉమెన్ గా కించపరుస్తున్నారు, ఆర్ మీరు కిచెన్ లోనే ఉండాలి అని చెప్తున్నారు. అంటే ఇఫ్ షీ వాంట్స్ టు బీ దేర్ హ్యాపీ యాజ్ ఎ హౌస్ వైఫ్ ఇట్ ఈస్ ఓకే, కానీ కాకపోతే నీది సెకండరీ, నా కెరియర్ ఇంపార్టెంట్, నువ్వు జస్ట్ ఒక ఫాలోవర్ గా అట్లా ట్రీట్ చేస్తున్నారు, ఇలా క్రూయల్టీ ఉంది అంటే డెఫినెట్ గా ముందరికి రండి లీగల్ గా. కానీ ఇప్పుడు జడ్జెస్ కూడా వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటున్నారు, అలా బయాస్డ్ గా మీరు ఉమెన్ అలా ఏమి చూడరు. సో ఐ వాంట్ పీపుల్ టు రేజ్ దేర్ వాయిస్. ఇఫ్ దేర్ ఇస్ అన్ఫేర్ ట్రీట్మెంట్ హ్యాపెనింగ్ విత్ యూ ఇన్ యువర్ హౌస్, you come, take protection, legally will keep you well equipped. మీ లైఫ్ స్వేచ్ఛగా ఆనందంగా వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉన్నంత వరకు nobody can stop you from doing what you want. True. So thank you so much. It was a very nice. Hey, no, I think it was a very good. Okay. So, but I think overall, Kavya, like maybe you got a little emotional while you're talking, but I think you could. You're able to feel the pain. I'm sure ఇంతమంది clients వచ్చేటప్పుడు some clients and వాళ్ళ లైఫ్ కనిపించింది అది you're talking. True. Even in our friends మీరు చూస్తే డిస్టర్బ్డ్ మ్యారేజ్ లో ఉన్నాళ్ళు, మనం కాలేజ్ అప్పుడు చూసినప్పుడు they were so bubbly, happy. ఇప్పుడు ఇంత స్ట్రెస్డ్ అయిపోయి వాళ్ళు లైఫ్ లో ఏం చేయాలో తెలియదు. whom you thought will do very successful, they are like ఏమో తెలీదు ఇలా అయ్యాము అంటే అది కూడా వాళ్ళని అలా క్రష్ చేసేసి సొసైటీ, నాట్ జస్ట్ మేల్ ఆర్ సంబడి, అలాంటివి చూసినప్పుడు యూ ఫీల్ వెరీ పెయిన్ఫుల్. వాళ్ళకి ఎంత పొటెన్షియల్ ఉంది, క్లయింట్స్ లో కూడా ఎంత పొటెన్షియల్ ఉంది, ఎంత బాగా వీటిలో చేస్తున్నారు, దే షుడ్ బి షైనింగ్. వాళ్ళు ఇంకొకరికి చెప్పగలిగే పరిస్థితిలో ఉంటారని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇఫ్ దే ఆర్ ఫేసింగ్ ఇట్ ఇట్ ఇస్ లిటిల్ పెయిన్ఫుల్ అండ్ సో ఐ హోప్ our podcast helps at least one person is what నేను మాట్లాడింది. I hope it will help one multiplied by so many people. So thank you. This awareness should help. Yes, thank you so much. So we'll meet you again with another podcast with Advocate Kavya and me, Nivedita. Thank you.